మందు తాగితే మనిషి ఏ స్థితిలో ఉంటాడు? ఇట్లా కనపడవు కదా. అలాంటి బ్రెయిన్ సర్జరీ చేసేదంటే ఏమి జఫ్షా కాడన్నా అసలు తాగుబోతులు హీరో ఫైవ్ చేసేది. ఈ పాయింట్ లో సింగుబాయి టోటల్లీ కరెక్ట్, బట్ వంగా మామ ఈజ్ నాట్ టోటల్లీ రాంగ్. వాడు డబ్బులు చేస్తాడు. నంబర్ 1 ఎర్రిపుకి ఎవడు? తాగుబోతాడు, డైలీ మందు సిగరెట్ తాగేటాడు. వాడిని ఇంకా ఎర్రిపుకు చేసి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేలా చేసి వాడు ఒక్కసారి కాదు 3 సార్లు సినిమా చూసేలా చేసి వాడి నుంచి డబ్బులు తెంగిపోతాడు వంగాబాయ్. అండ్ వంగాబాయ్ సినిమాలకి నేను కూడా ఫ్యానే. ఎమోషన్స్కి వాల్యూ ఇస్తాడు. మెయిన్ పాత్ర హీరోయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని పద్ధతిగా చూపిస్తాడు. కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లో డ్యాంక్నెస్ చూపిస్తాడు హీరోలో. ఏ ప్రోడక్ట్కైనా డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసుకోవాల్సి వస్తుంది, కానీ మందు సిగరెట్కి మాత్రం ఫ్రీ ప్రమోషన్. వంగా మామ దాన్ని ఇంక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రమోట్ చేస్తాడు. లక్షలు సేవ్ ఆ కంపెనీ వాళ్ళకి. ఇప్పుడు మన ఆర్సీబీ కప్పు గెలిస్తే 18 ఏళ్ళ డొపమిన్ దాచుకున్నారు. ఒకేసారి గెలవంగానే పిచ్చోళ్ళు అయిపోయినారు. జస్ట్ ఇమాజిన్, వాళ్ళందరికీ చరాముడు బాటిల్లో మందుబడి ఉంటే లోపల ఇంకెంత పిచ్చోళ్ళు అయిపోయేటోళ్ళు. ఆ 20 మంది దగ్గర 200, 500 మంది దగ్గర 1000 మంది చచ్చిపోయేటోళ్ళు, ఇంజూర్ అయ్యేటోళ్ళు. जिसमें शस्त्र उठाने की शक्ति नहीं होती वही मदिरा पात्र उठाता है.